అస్సాంలో అస్సాం అయిపోయాను. తమ్నేల్ ప్రకారమే ఉంది కదా, అస్సాంలో నిజంగా అస్సామే అయిపోయాను నేను. సో ఈ బోట్లో నుంచి పడిపోయింది సైకిల్ రివర్లో. ఇదో పెద్ద దరిద్రం అని చెప్పుకోవచ్చు. అసలు ఈ రైడ్లో ఎంత నాశనమైనా నాకే తెలీదు. పవర్ బ్యాంకులు తడిచిపోయినాయి, ట్రిమ్మరు, చార్జరు. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో ఏదైతే ఉందో, సో ఈ వీడియో 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, పూర్తిగా చూడండి, మీకే అర్థమైంది. ఎప్పుడు చేయని విధంగా కొత్తగా ట్రై చేశా. నాకు ఇది కూడా ఎప్పటి నుంచో ఒక కోరిక, అందుకే ట్రై చేశా. ఇంకా సోదేందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో, అందరూ ఎలా ఉన్నారేంటి? బాగున్నారా? మీరు బాగుంటే కనుక బాగున్నారని, బాగోపోతే బాగాలేదని చెప్పి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే కామెంట్ చేయండి. సో లైక్ అంటారా, వీడియో అయిపోయిన తర్వాత చేసినా పర్లేదు, ముందర చేశారనుకోండి ఇంకా మంచిదిలే. సరే, ఇంకా సోదా ఆపేసి మ్యాటర్లోకి వెళ్తే, నేను అరుణాచల్ ప్రదేశ్ అయితే వచ్చాను. గత వ్లాగ్ చూసుకుంటే మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఇవాళ వచ్చేసి నేను అస్సాం వెళ్తున్నాను. అదేంటి మీరు ఒక్కరోజే కదా అవుతుంది అరుణాచల్ ప్రదేశ్ వచ్చి వెంటనే అస్సాం వెళ్తున్నారు ఏంటంటే, ఇక్కడ ఏం అర్థం కావట్లా. గూగుల్ తల్లి వచ్చేసి నేను వచ్చేసి యాక్చువల్గా అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఇటానగర్ అనేది క్యాపిటల్ సిటీ అండి. అఫీషియల్గా నేను క్యాపిటల్లోకి వెళ్తేనే ఆ స్టేట్ వెళ్ళినట్టుగా నేను ఫీల్ అవుతాను అనమాట. అప్పటి వరకు నేను స్టేట్ వెళ్ళినట్టే ఫీల్ అవును. నేను ఇప్పుడుదా తిరిగిన ప్రతిదీ కూడా, ప్రతి క్యాపిటల్కి కూడా వెళ్ళాను. ప్రతి క్యాపిటల్ కూడా నేను కవర్ చేశాను. నేను అలాగే అరుణాచల్ క్యాపిటల్ కూడా వెళ్ళాలి. అరుణాచల్ క్యాపిటల్కి వెళ్ళాలంటే అస్సాం వెళ్ళి అస్సాం నుంచి వెళ్ళాలి నేనున్న రూట్లో అయితే. సో నేనేంటంటే వాళ్ళ అరుణాచల్ ప్రదేశ్ నుంచి అస్సాం బోర్డర్ అయితే క్రాస్ చేస్తున్నాను. ఆ వీడియోనే అండి ఇది. సో చూద్దాం ఎంత దూరం సాగుతుందో ఏంటో మన ప్రయాణం. పెట్రోల్ స్టేషన్ కూడా ఉంది, బట్ అయినా కానీ నేనైతే బోర్డర్ అయితే క్రాస్ చేద్దాం అనుకుంటున్నాను. పెట్రోల్ బంక్లో స్టే కూడా చేయొచ్చు. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 2:33 అవుతుంది. ఇంకోటి, నా సైకిల్ టైర్, ముందర సైకిల్ టైర్ కూడా అరిగిపోయింది, చూశారు కదా. సో నేనైతే టైర్ కూడా తీసుకోవాలి ఇక్కడ, ఒకవేళ దొరికితే తీసుకుంటా. సో ఇప్పుడే కొంతమందిని అడ్రస్ అడిగాను. వాళ్ళని అడ్రస్ అడుగుతుంటే నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతున్నారు వాళ్ళు. నేను ఆంధ్ర నుంచి వస్తున్నా అని చెప్పాను. సో నేను ఆంధ్ర నుంచి వస్తుంటే మళ్ళీ అడుగుతున్నారు ఇటు ఎక్కడి నుంచి వస్తున్నావు అని. లోంగ్వా అని చెప్పాను. అటు సైకిల్ రాతే నువ్వు ఎట్లా వచ్చావని క్వశ్చన్లు మళ్ళీ. సరే పోరా బాబు, వేరే వాడిని అడుగుదామని వెళ్తుంటే వాడిని పట్టుకోండి అని వాళ్ళ భాషలో అంటున్నాడు. సర్రమని కాలిపోయింది. తప్పు చేసేవాడు ఎంతో భయపడతాడు, తప్పు చేయనివాడు ఎవడు భయపడ్డు. బట్ ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడల్లా ఎంత చీప్ పీపుల్ అర్థమైంది ఇక్కడ ఉన్న వాళ్ళు. అందరిని ఉద్దేశించట్లేదులే, కొంతమందిని పట్టుకోండి అంట. ఇంకా కొంత దూరం దాటితే ఈ రోడ్లో అస్సాం అయితే వెళ్ళిపోతాం. ఎవరు నమ్మట్లా వస్తున్నామంటే సైకిల్ పైన. ఇంకా యూట్యూబ్ వీడియోలే సాక్ష్యాలు. బ్యాక్ సైడ్ మీరు చూస్తుంది చెక్ పాయింట్. బైకులు, కార్లు అందరూ ఆగి అక్కడ ఏదో ఫార్మాలిటీస్ ఫిల్ చేసి వెళ్తున్నారండి. సైకిల్ కాబట్టి మనల్ని ఏమనలేదు, డైరెక్ట్గా వచ్చేసాం. ఇక్కడ నుంచి మొత్తం అస్సామే. అదే ఇంకా బార్డర్ క్రాస్ చేసినట్టే. రోడ్డు మొత్తం చూసారు కదా ఎలా ఉందో, భయానకంగా ఉంది. కానీ ఫ్లాట్ రోడ్స్ అండి, ఒక కొండ కూడా లేదు చుట్టుపక్కల. చూస్తానికి ప్రశాంతంగా ఉంది రోడ్డు మొత్తం. అస్సాం అనేది మొత్తం ప్లెయిన్ ల్యాండ్ చూస్తున్నారు కదా. చుట్టుపక్కల ఇటు కూడా మనకు కొండలు లేవు, మంచి భూమి. ఇక్కడ అందరూ కూడా మన సైడ్ ఎలా ఉన్నారో ఇక్కడ కూడా అంతే ఉంటారు. తెల్లోళ్ళు, మంగోలియన్ ఫేస్ కట్స్ మనకు కనపడవు అనమాట. ఇటు చూస్తున్నారు కదా వీళ్ళంతా కూడా ఎలా ఉన్నారు. స్ట్రైట్ వెళ్తే ఇటానగర్ వెళ్తాం. యాక్చువల్గా ఇటానగర్ అనేది క్యాపిటల్. సో నా డెస్టినేషన్ అదే అరుణాచల్ ప్రదేశ్లో. నేను అరుణాచల్ ప్రదేశ్కి వస్తే సరిపోదండి, ఖచ్చితంగా అక్కడ క్యాపిటల్కి వెళ్ళాలి కదా. అటు వెళ్తే ఇటానగర్ అని చెప్పి ఇటు వెళ్తున్నానండి అని చూస్తున్నారా. ఇది షార్ట్ కట్ అనమాట. గూగుల్ మ్యాప్లో చూసుకున్నా, రూట్స్ చూసుకున్నా. ఈ మధ్య గూగుల్ మ్యాప్ మొత్తం నాకు క్లియర్గా అర్థమవుతుంది. అన్నిసార్లు మోసం చేసిన తర్వాత నాకు తెలిసి వచ్చింది. ఇక్కడ పెట్రోల్ బంక్ అయితే తెలియంది, వెళ్ళి పర్మిషన్ అడగాలి. బంక్లో పర్మిషన్ అయితే ఇచ్చేశారు. సో ఇంకా ఎక్కడో చోట టెంట్ వేసుకోవడమే మనం వీలు చూసుకొని. సో నైట్ అయితే ఎవరు ఉండరండి ఇక్కడ, ఆ గేట్స్ అయితే వేసేస్తారంట. సో ఇంకా మనం ఈ నైట్ ఇక్కడ పనుకొని మార్నింగ్ వెళ్ళిపోవడం. ఒకరోజు తరువాత మొత్తానికి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ పెట్రోల్ పంప్లో. వాష్రూము, అంతేకాకుండా ఒక చిన్న సూపర్ మార్కెట్ ఉంటే మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నాను. అస్సాం నుంచి మళ్ళీ ఇప్పుడు ఇటానగర్కి అయితే వెళ్తున్నాను. ఈ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఒక చోటుకి పరోటా తినడానికి వచ్చాను. ఇక్కడ పరోటానే ఉందంటే నేను కొంచెం కస్టమైజ్ చేయించుకుంటున్నా. సో ఎగ్ వేసేసి దానిపైన వేయించేసా, చూసారు కదా. ఓకే, బాగానే ఉంది.
2 రోజుల తరువాత సైకిల్ మొత్తం ప్యాక్ చేసేసుకున్నాను. నేను రెయిన్ జాకెట్ వేసుకున్నాను ఏంటని మీకు డౌట్ రావచ్చు. మ్యాటర్ ఏంటంటే చూస్తున్నారు కదా, పైన మొత్తం మబ్బుగా ఉంది. సేఫ్ సైడ్కి వేసేసుకున్నాను. సో ఈ పెట్రోల్ బంప్లో నేను నైట్ అయితే స్టే చేశాను. వెళ్ళిపోతాం ఇంక, లెట్స్ గో. ఇక్కడ పెట్రోల్ ప్రైజెస్ కూడా చాలా చీపే. డీజిల్ 91 రూపాయి, పెట్రోల్ 99 రూపాయలు. మనతో కంపేర్ చేస్తే ఒక 10 రూపాయలు తక్కువ రేట్ ఉంది. క్లైమేట్ అయితే భలే ఉంది నిజంగా, వర్షం పడేలా ఉంది. పడినా ఇబ్బంది ఏం లేదులే, ఇప్పటి వరకు వర్షం పడలా, అది కూడా చూసినట్టు ఉంటుంది నాకు. అసలు మొత్తం ప్లెయిన్ రోడ్స్ ఇవన్నీ. చాలా హ్యాపీగా ఉంది. కానీ హ్యాపీ ఎంతసేపు ఉండదు. శివసాగర్ దాటంగానే నేను మళ్ళీ ఇటానగర్ రైట్ రోడ్ ఒకటి తీసుకుంటాను. అటు వెళ్తే మళ్ళీ హిల్సే. బట్ చెప్తున్నాను, ఇటానగర్లో ఒక 2 డేస్ అట్లా స్టే చేసేసి మళ్ళీ రిటర్న్ అవుతా కదా అస్సాంకి, అప్పుడు మళ్ళీ ప్లెయిన్ రోడ్స్. వచ్చేసాం శివసాగర్కి. దీన్ని చాలామంది ఇక్కడ శివ్ సాగర్ అంటారు, శివసాగర్ బాగా అంటారు కదా ఇక్కడ వాళ్ళని కామన్. మనం మాత్రం ఒరిజినల్ నేమ్ శివసాగర్తోనే పిలుతాం, ఎందుకంటే అఫీషియల్ గూగుల్ మ్యాప్లో కూడా శివసాగర్ అనే చూపిస్తుంది. ఇంకా అవన్నీ వదిలేస్తే సిటీ కూడా అన్ని సిటీలా నార్మల్గానే ఉంది. రోడ్స్ చూస్తున్నారు కదా, ఇలా ఉంది పరిస్థితి. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ శివుడి గుడి అని పెద్దది ఉందంటండి, చాలా పెద్దదంట, చాలా ఫేమస్ అని చెప్తున్నారు ఎవరిని అడిగినా. ఇక్కడ ఆ ఒక్క ప్లేస్ అనేది కవర్ చేసుకొని ఇటానగర్ రోడ్లోకి అయితే వెళ్ళిపోవాలనుకుంటున్నాను నేనైతే. ఇంకా సైకిల్ షాప్ ఇది ఒకటి కనపడితే వచ్చాను, పెద్దదే. సో ఇక్కడ సైడ్ స్టాండ్ అయితే దొరికింది నాకు. ఇది డెకత్లాన్లో కొనాలంటే 800-900 ఉంది, ఇక్కడైతే 400. ఇంకోటి టైర్ కూడా ఉందంటే ఇక్కడ. ఫ్రంట్ టైర్ కూడా పోయిందని తెలుసు మీ అందరికి, అది ఎప్పుడు పోయిందో తెలియదు. వేరైతే తీసుకొని పెట్టుకుంటాను, మనమే మార్చుకోవచ్చు ఎప్పుడైనా అది పోయింది అనుకున్నప్పుడు. మొత్తానికి మనోడు సైకిల్ షాప్లో నాకైతే బాగానే దొరికినాయి. టైర్ దొరికేసింది, సో ఇబ్బంది లేదు. సీట్ కవర్ అయితే ఒకటి తీసుకున్నా. కంఫర్టబుల్ జర్నీ ఇంపార్టెంట్ మనకి. ఇక మన జర్నీ శివ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకోటి సైడ్ స్టాండ్ కూడా ఏం చేశాను. శివసాగర్ ఇక్కడ మొత్తానికి నాకు మన సైకిల్ టైర్ దొరికిందంటే అర్థం చేసుకోవచ్చు. ఆ దీమాపూర్తో పోల్చుకుంటే ఇది పెద్ద సిటీ, అన్నీ దొరుకుతున్నాయి అని. సైకిల్ టైర్ దొరికింది, మొత్తం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సైకిల్ టైర్ దొరికింది, సైడ్ స్టాండ్ దొరికింది, క్లిప్ స్టాండ్, సీట్ కవర్ తీసేసుకున్నాను, చాలు. సైకిల్ అయితే బ్యాక్ సైడ్ పెట్టేశాను, చూస్తూ ఉండమని చెప్పి పెట్టాను. ఇక్కడ పూలు అయినా అమ్ముకునే వాళ్ళు చూడమంటే చూస్తారు. అదే ఏన్షియంట్ కట్టడంలో ఉంది ఇది. దీన్ని శివ డాల్ అని కూడా అంటారంటండి. వెల్కమ్ టు శివ డాల్ అని ఉంది అక్కడ చూసుకుంటేనేమో. దీనిలోకి వెళ్ళాలంటే ఇక్కడ చెప్పులు ఇప్పేసి వెళ్ళిపోవడం. ఇక ఈ మందిరం గురించి మాట్లాడుకుంటే, ఇది శివసాగర్ అంటే మన అస్సాంలోనే చాలా పురాతనమైన మందిరం అండి. ఇక్కడికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచో. శివసాగర్లో ఫేమస్ ఏంటని అడిగితే నాకు ఈ టెంపులే చెప్పారు. సో లోపలికి వెళ్ళి ఒక్కసారి ఆ దేవుణ్ణి కూడా చూసేద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. వీళ్ళంతా అస్సామీస్ మాట్లాడుకుంటున్నట్టున్నారు లాంగ్వేజ్. మందిర్ లోపల వీడియో అయితే ఎలో లేదండి, కానీ షూట్ చేశాను. ఈ విధంగా అయితే ఉంటుంది. ఎక్కువసేపు షూట్ చేయలే, కానీ మీరు పాస్ చేసుకొని చూసుకోవచ్చు చూడాలనుకుంటే. శివ డోల్ అంటే ఇలా ఉంటుంది అన్నమాట లోపల. ఏందో ఇది ఎప్పటి నుంచో ఉన్న పాత కట్టడం కదా, లోపల వీడియో ఎలో లేదు. బట్ అయినా కానీ నేను షూట్ చేశా. నా సౌండ్ నాకే వినపడుతుంది, రీసౌండ్. పని పాట ఉండదు, గంటలో వాయిస్తూ ఉంటాను. చాలా పెద్ద ఇవన్నీ కూడా మీ కెమెరాలో ఎలా కనపడుతుంది ఏంటో, కానీ చాలా అంటే చాలా పెద్ద. మొత్తం గార్డెన్ ఏరియా. సో ఇటు వెళ్తున్నాం కూడా అర్థం కావట్లా. సో కాసేపు విజువల్స్ అయితే వేసేస్తా, చూసి ఎంజాయ్ చేసేయండి.
ఇక చూశారు కదా శివ మందిరు, ఇక్కడ ఫేమస్ అదే ఈ శివసాగర్లో. సో ఇంకా నేను వచ్చేసి ఇంకా ఎక్కడికి వెళ్తున్నానో చెప్పా కదా మీకు ఆల్రెడీ. ఇటానగర్ రోడ్లో అయితే కనెక్ట్ అయిపోతాను. సో నేనైతే ముందర ఇంకో బంక్ అయితే ఉందంట. భయ్యా दूसरा पेट्रोल पंप है सामने? कितना किलोमीटर? सामने 1 किलोमीटर आगे. ठीक है भाई, థ్యాంక్ యూ, ధన్యవాద్. ఇంకొక కిలోమీటర్ దూరంలో ఉందంట. ఏడు ఇంకోటి ఉంది మంచి పెట్రోల్ పంపు. వెల్కమ్ టు జోరాట్, లయన్స్ క్లబ్ ఆఫ్ జోరాట్ సిటీ. ఓహో జోరాటా ఇది. టాయిలెట్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్, ఓకే మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ఇదే మన కరెక్ట్ పెట్రోల్ పంపు. సో అది రూమ్ ఉంది కదండి, అక్కడ ఏవైతే చూస్తున్నామో మనం. సో అవైతే మనకి దాంట్లో అయితే వెళ్ళి పనుకోమన్నారు. ఏంది ఇదంతా ఏదో తేడాగా ఉంది, మట్టిగా. వారి అమ్మ దీంట్లో వేసుకున్నట్లా మనిషి అనేవాడు ఎవడని ఉంటాడరా? ఏదో దయ్యాలు తిరిగే ప్లేస్ మాదిరిగా ఉంటే. అమ్మ పబ్లిక్ ఉండే ప్లేస్లో ఉండాలి కానీ ఇట్లాంటి ప్లేస్లో ఎవడైనా ఉంటాడా? ఇవన్నీ ఏంది అసలు? ఇది బెస్టే, బట్ సేఫ్టీ పరంగా అంత సేఫ్ అయితే కాదండి ఇది. సో కష్టమో నష్టమో ఆ బంక్లోకి వెళ్ళి ఆ పెట్రోల్ పంప్ ఏది నాకు బంక్ అని వస్తుంది, మరి ఎందుకు అలా వస్తుందో, పంపు కదా యాక్చువల్గా కదా. ఆ పంపులోకి వెళ్ళి ఓ మూలన వేసుకోవడం బెస్ట్. చలి కొంచెం ఎక్కువైనా పర్లా, దెయ్యాల కొంప ఉన్నట్టుంది. వాడికి ఏదో విధంగా చెప్పేసి ఇంకా ఇక్కడ వేసుకుంటాలే అని చెప్పాను టెంట్. సరే వేసేసుకోమన్నాడు. వామో దాంట్లో ఎక్కడ ఉంటాము, ఇక్కడ టెంట్ వేసేసుకుంటే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే పెట్రోల్ ట్యాంకర్ ఉంది, దానివల్ల ఏంటంటే ఈ ప్లేస్ మొత్తం కూడా వెచ్చంగా ఉంటుంది. సో వేసేసుకోవచ్చు. 3 రోజుల తరువాత ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అదే అండి బ్రహ్మపుత్ర రివరు. చాలా పెద్దది, చాలా అంటే చాలా పెద్దది. గూగుల్ మ్యాప్లో చూసా. ఇదంతా దాటడానికి ఎంత టైం పడుతుందో ఏంటో నాకైతే తెలియదు. ఇక్కడ ఫెర్రీ సర్వీస్ కూడా ఉంది, సపరేట్ బస్సెస్ కూడా ఉన్నట్టున్నాయి ఇక్కడికి. అస్సాం టూరిజము. ఏంట్రా బాబు మొత్తం రొటీన్గా ఉంది నా బతుకు అనుకున్నా. రొటీన్కి భిన్నంగానే ఉంది. ఏం లేదండి, ఆ రివర్కి దాటడానికి రోడ్డు అనేది లేదు ఇక్కడ. బ్రహ్మపుత్ర రివర్ దాటడానికి మన ద్విచక్ర వాహనం సైకిల్ ఏదైతే ఉందో ఆ ఫెర్రీ బోట్లో వేసుకొని ఇప్పుడు వెళ్ళాలి మనం. ఏంటో అంతా అసలు భలే ఉంది, డిఫరెంట్గా. గెస్ట్ చేయాల నేను. రోడ్డు ఉందేమో అనుకున్నా, బ్రిడ్జ్ కూడా లేదు ఇటు. అట్లీస్ట్ చేయగలిగిందేముంది. పెద్ద లైన్ అండి, క్యూ. సో ఈసారి అయితే నాకు సైకిల్ వేసుకొని వచ్చానని చెప్పి నాకైతే షార్ట్ కట్ టికెట్ ఇప్పించారు. అదే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇప్పుడు మనం వచ్చేసి బోట్లో విత్ సైకిల్ 50 రూపీసే పడింది టికెట్. థ్యాంక్ యూ సార్, బాయ్ సార్. నాకైతే ఏం అర్థం కావట్లేదు, అంతా కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్ అదంతా కూడా. చూస్తున్నారు కదా ఫెర్రీ రైడ్. ఏదైతే చేయకూడదు అనుకున్నానో అదే చేస్తున్నాను. సో 50 రూపాయలు అంటే చాలా చీపు. మనం అవతల సైడ్కి వెళ్ళిపోవాలి. 130కి స్టార్ట్ ఇది మన సైకిల్. మొత్తం కూడా ఇట్లాగా అసలు ఏంటో పరిస్థితి ఏం అర్థం కావట్లా. ఈ రివర్ దాటాలి ఇప్పుడు నేను. గూగుల్ మ్యాప్ నమ్ముకొని మరొకసారి మోసపోయాను నేను. ఈ విధంగా మోసపోతాను నేను అనుకోలేదు. ఠీకే బాయ్. ఏంటో ఇక్కడ మామూలు లేదు, మన సైకిల్ ఎక్కడెక్కడో ఉంది, అంచులో ఉంది. అది కాదు సాగు. ఇటు నుంచి వెళ్ళి కింద కూర్చోవాలనుకుంటా. కూర్చోలేదా ఇట్లా ఉంది నా పరిస్థితి. సో మొత్తం టైటానిక్ మాదిరిగా అయిపోయింది. ఏంట్రా బాబు ఇది, ఓవర్లోడ్ అంటారు దీన్ని. నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, సో పవర్ బ్యాంక్లో కూడా ఛార్జింగ్ లేదు. సైకిల్ అయితే తీసేసుకున్నాను. సో రోడ్లు చూసారు కదా ఎలా ఉన్నాయో. ఇంకొక రివర్ అయితే దాటాలి, చూద్దాం. ఆ రివర్తో కంటిన్యూషనే పెట్టుకుందాం వీడియో. నా స్టేయింగ్ వెతుక్కోవాలి కదా ఇప్పుడు. సో నేను పెట్రోల్ పంపు. ఈ ఊరు మొత్తం కొంచెం డిఫరెంట్గా ఉంది. అస్సాంలో ఉన్న ఫీలింగ్ అయితే నాకు అలా. ఇట్లా రోడ్లు కూడా చూస్తున్నారు కదా, మొత్తం ఇంతే ఉన్నాయి రోడ్లు. ఎలా ఉందంటే చుట్టూతా ఒక నది మధ్యలో ఊరు అన్నట్టు ఉంది. ఇంకో నది కూడా క్రాస్ చేయాలి ఇప్పుడు నేను.
అంటే ఇప్పుడు కాదులే, రేపు క్రాస్ చేయాలి. పైన ఒక పెట్రోల్ పంప్ ఉంది, భారత్ పెట్రోలియం. ఏంటి క్లోజ్లో ఉన్నట్టుంది, ఎవరు లేరా ఇక్కడ? ఇక్కడ ఒక చిన్న పెట్రోల్ పంప్కి అయితే వచ్చాను. సో ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు, ఇక్కడే టెంటే వేసుకోవాలి. సో అడిగాలే, వేసుకోమన్నారు. దాదా నైట్ టైం సెక్యూరిటీ గార్డ్ హేనా ఇద్దరు? ఠీక్ అచ్చా. సో ఇంకా రేపైతే ఇటానగర్ అయితే వెళ్ళిపోవాలి. రేపు కంటిన్యూ అయ్యింది బ్లాగు. సో ఇంక ఇదే పెట్రోల్ పంపు. కొన్ని రోజుల తరువాత. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎక్కడికి వెళ్తున్నా చెప్పా కదా నిన్న, ఇంకొక రివర్ అయితే క్రాస్ చేస్తానని. సో ఆ రివర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇటానగర్కి మన ప్రయాణం, అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఇటానగర్కి. ఇక్కడ చూసుకుంటే ఒక చిన్న బ్రిడ్జ్, చిన్నదేం కాదులే, కొంచెం పెద్దదే, చెక్కలతో నిర్మించింది. సో మొత్తం కూడా చూస్తున్నారు కదా, ఇట్లా ఉంది. ఇది వీడియో తీస్తా, తొక్కడం కష్టమే. ఇక్కడికైతే వచ్చాను, బట్ ఇక్కడ ఫెర్రీ బోట్ అనేది లేదు. అంటే మేబీ అటు చివరికి వెళ్ళాలనుకుంటా. మొత్తం ఎడారిలా ఉంది ఇది. అబ్బా, ఈ ఇసుకలో సైకిల్ తొక్కడం కష్టమేరా అయ్యా. మనం అనుకున్నట్టు పెద్ద ఫెర్రీలు అట్లాంటివి ఏం లేవు, చిన్న చిన్న తెప్పలు ఉన్నాయి. నిన్నైతే 50 రూపాయలు తీసుకున్నారు, దగ్గర 18 కిలోమీటర్ల నది క్రాస్ చేసినందుకు. ఇది చూస్తుంటే కిలోమీటర్ కూడా ఉందంటే, కిలోమీటర్ ఉండిద్దేమో, మరి దీనికేమైనా తీసుకుంటారో చూద్దాం, లెట్స్ సీ. ఇది పరిస్థితి ఇక్కడ. ఇదిగోండి, ఇంక మొత్తం వాళ్ళే పెట్టేశారు. ఇంక దిక్కి వెళ్ళాలనుకుంటా, చాకలేస్తున్నారు బాబు. ఇంకా హెల్మెట్ కూడా అయితే తీయలేదు. సో ఇంక ఇది పరిస్థితి బోటు. నేను అనుకోలే ఎప్పుడు ఇట్లా ఉంటుందని. సో మొత్తం క్రాస్ చేసి వెళ్ళిపోదాం. పైనే ఉన్నా, కింద కూడా లేరు, పైనే. అసలు దీనికన్నా ఎడ్లు బండి స్పీడ్కి వెళ్ళిద్ది చెప్పాలంటే. కదులుతున్నట్టే లేదు కదా వీడియోలో. 50 రూపాయలు తీసుకున్నారు టికెట్ ఏం లేదు, జస్ట్ క్యాష్ తీసుకున్నారు. ఇంత మించిన దరిద్రం ఇంకోటి ఉండకూడదు మనకి. సో ఈ బోట్లో నుంచి పడిపోయింది సైకిల్ రివర్లో. ఇదో పెద్ద దరిద్రం అని చెప్పుకోవచ్చు. తేలుతుంది, పాస్పోర్ట్ కూడా అందులోనే ఉంది. ఇంతకు మించి దరిద్రం ఇంకేం కావాలి చెప్పండి. అదేమో తేలుతుంది సైకిల్. ఇది పరిస్థితి. కర్మ సైకిల్ कर्मा भैया, आराम से लगेज भी है भैया. దాన్ని ఎలా అవుతుంది కర్మరా బాబు. ఈరోజు వేళా విశేషం ఏంటో కానీ, पासपोर्ट है भाई, साइकिल में कोई प्रॉब्लम नहीं है, मेरा पासपोर्ट है अंदर. अच्छा దరిద్రం కాకపోతే ఏంటిది. నేను ఈదర్నున్నాను, వాళ్ళేమో ఆదర్నున్నారు. బాటిల్ దొబ్బింది. నేను సైకిల్ పెట్టేటప్పుడే చెప్పాను, తాళ్ళు ఏమైనా కడతారా అండి అసలు ఉండిద్దా అని. సో వాళ్ళు ఏం చెప్పారంటే నీకేం ఇబ్బంది లేదు, ఉండిద్ది అని చెప్పారు. ఇంత దిక్కుమాలిన వేస్ట్ గాళ్ళని నాకు తెలియదు. సైకిల్ ఏమో పడిపోయింది నెలల్లో. పడిపోయిన దగ్గర ఒక 5 నిమిషాల తర్వాత, దాన్ని 5 నిమిషాలు కూడా కాదు 10 నిమిషాల తర్వాత బయటికి తీశారు. అటు సైడ్ ఉంది సైకిల్. నా బాధ అంతా ఏం లేదు, సైకిల్ కాదు, దాంట్లో ఒక 2 మొబైల్స్ ఉన్నాయి. మరి తడిచిపోయింది, మునిగింది కదా, ఉందో పోయిందో తెలియదు. పాస్పోర్ట్ అండి, పాస్పోర్ట్ ఇప్పుడు తడిచి దాన్ని ఆరబెట్టుకోవాలి. పాస్పోర్ట్ ఇంపార్టెంట్, ఏం అర్థం కావట్లా. ఇంత దిక్కుమాల సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు. నాకేం పోయినా పర్లా, ఫస్ట్ నా పాస్పోర్ట్ అనేది నేను చూసుకోవాలి. ఇప్పుడు ఫుడ్ కూడా తినలా, దరిద్రం. శుక్రవారం అంటే ఈరోజు ఏమో దరిద్రం. పాస్పోర్ట్ కూడా తడిచిపోయింది అనుకున్నట్టుగానే.
ఇంట్లో పరిస్థితి ఏం అర్థం కావట్లా, మొత్తం అసలు తడిచిపోయినాయి. ఇదో దరిద్రం, మళ్ళీ మొబైల్ కూడా బయలిపోయింది, స్పేర్ మొబైల్. అసలు ఈ రైడ్లో ఎంత నాశనమైనా నాకే తెలీదు. పవర్ బ్యాంకులు తడిచిపోయినాయి, ట్రిమ్మరు, చార్జరు, సో మెమరీ కార్డు గయా మిల్గా. సో మెమరీ కార్డు ఏం అర్థం కావట్లా నాకు, మొత్తం తడిచిపోయినాయి. సో ఫస్ట్ పాస్పోర్ట్ ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే కొంచెం పాస్పోర్ట్ అనేది ఇక్కడ ఆరబెట్టాను. అసలు వీడియో ఎలా చేస్తున్నానో కూడా నాకే అర్థం కావట్లా. సో ఎలక్ట్రానిక్స్ అనేవి వాటర్ ప్రూఫ్ కావు, ఏదో ఒకటి చేయాలి ఫస్ట్. మేరా విధి రాత. సో మైక్ అయితే వైబ్రేట్ అవుతుంది, సౌండ్ వినపడుతుంది అనుకుంటా. అసలు ఆఫ్ చేసినా ఆఫ్ అవట్లా, దొబ్బినట్టుంది మైక్ కూడా, ఏం అర్థం కావట్లేదు నాకు. నిజంగా నేనేం తప్పు చేశాను నాకే అర్థం కావట్లేదు. గింబల్ కూడా సౌండ్ అర్థం అవుతుందా, ఆఫ్ చేసినా కానీ సౌండ్ వస్తుంది. ఈ ఒక్క రైడ్ వల్ల నేను మొత్తం కోల్పోయినట్టున్నాను, నా గేర్ సిస్టమ్ మొత్తం కూడా. ఇదేమో మోగుతూనే ఉంది. అసలు ఈ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలో నాకైతే అర్థం కావట్లా. సో మొత్తం కూడా ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేశాను, చూస్తున్నారు కదా. నాకైతే ఏం అర్థం కావట్లా, నా పాస్పోర్ట్ చూడండి ఎలా అయిపోయిందో. సో ఇంతకు మించిన దరిద్రం ఇంకోటి ఉండకూడదు, మొత్తం ఆరబెట్టేశాను. సో ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లా. సో మొత్తం తీసాను, మొత్తం తడిచిపోయినాయి బాగా. ఏంటో పరిస్థితి. అసలు ఇంత జరిగినా కానీ నాకు అసలు బాధగా లేదేంటి. సో అంటే నేను ప్రిపేర్ అవుతున్నాను ముందలు జరిపేదానికి. వాటర్ చూసారు కదా, సో ఇది పరిస్థితి. సో మన సైకిల్ అది చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. ఏదైనా 2-3 hours మొత్తం ఆరిపోతుంది. మా తమ్ముడు పంపించిన ఐఫోన్ అయితే ఓకే, ఐఫోన్ వాటర్ ప్రూఫ్ స్టాండర్డ్స్ కాబట్టి వర్క్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది మనం గాలి పెట్టుకునేది పని చేయట్లా, ఇది వర్క్ అవ్వట్లేదు. మరి దీంట్లోకి వాటర్ పోయినాయి కదా, సో ఇది వర్క్ అవ్వకపోతే మన సైకిల్ గాలి ఎలా పెట్టుకుంటాం అర్థం కావట్లా. వర్క్ అయిద్దో అవదో కూడా తెలియదు. ఇంకోటి డీజే మైక్ వచ్చేసి లైట్స్ అట్లా బ్లింక్ అయ్యే ఉన్నాయి, ఈ రెండు కూడా ఆన్ అవ్వట్లేదు. సో ఆ లైట్లు అలా బ్లింక్ అవుతుంది, చూస్తున్నారు కదా. అసలు పని చేయట్లా, ఆఫ్ అయిద్దా, ఆఫ్ కూడా కావట్లా. సో ఇదేంటి ట్రాన్స్మిటరు. అసలు ఈ టైంలో ఎలక్ట్రానిక్స్ ఏం ఆన్ చేయకూడదు మనం. సో పవర్ బ్యాంకు, ఎంఐ పవర్ బ్యాంక్ వచ్చేసి ఫుల్ పెట్టా ఛార్జింగ్, లైట్స్ బ్లింక్ అవట్లా, అయిపోయింది దీని పని కూడా. సో ఈ రైడ్లో ఎంత కోల్పోతాను నేను అనుకోవాలా. నేను అస్సాము గువాహటి ఉండే ఎంత ఏది కాదు, ఇటానగర్ వద్దామని చెప్పి చేస్తే ఎంత లాసా నాకు. సో ఇది ట్రిమ్మర్ కూడా బంద్ చేయట్లా, ఇంకో పవర్ బ్యాంక్. సో ఇది ఒకటే వర్క్ అవుతుంది ప్రస్తుతానికి. సో నా పాస్పోర్ట్ చూసారు కదా, రూపురేఖలో మారిపోయింది మొత్తం అప్పడంలాగా. సో పాస్పోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ట్రావెల్స్ చేయడానికి. మెయిన్ ఫస్ట్ ఆలోచించింది దీని గురించే నేను, నా పాస్పోర్ట్. సో మొత్తం పైన ఆరేసా, ఇంకా అయినా తడిగానే ఉంది. ఎలా ఆరేయాలో కూడా నాకేం తెలీదు. అక్కడక్కడ చూసారు కదా, అది నా పరిస్థితి. నా పెన్ డ్రైవ్ సో తడిచిపోయింది, పని చేసేదో తెలీదు. సో బ్లాక్ కలర్లో వచ్చేసింది వాటర్లో తడవడం వల్ల, ఏం అర్థం కావట్లా. ఎంత లాస్ రా బాబు. ఇదంతా నా దగ్గర ఉన్న బంగ్లాదేశ్ కరెన్సీ మొత్తం కూడా తడిచిపోయింది, ఆరబెట్టేశాను. సో అది ఏందో మొత్తం ఇదంతా ఒక దుకాణంలో అయిపోయింది, ఇల్లులో అయిపోయింది మొత్తం చూసుకుంటే. స్లీపింగ్ బ్యాగ్, సో మనీ, బ్యాగ్స్ మొత్తం. అసలు ఏం జరుగుతుందో నాకైతే ఏం అర్థం కావట్లా. అక్కడ ఉన్న కాడి నుంచి అందరూ వచ్చి అడుగుతున్నారండి, సో ఈ బంగ్లాదేశ్ కరెన్సీ ఆడిది, నువ్వు ఇండియనేనా అని అడుగుతున్నారు. నాకు అర్థం కాల. సరే నేను ఇండియన్ కాదు, ఏమైనా చేస్తారా? మరీ మనలో మనకే లేదండి, చెప్తున్నాను.
అందులోనే నా దగ్గర బంగ్లాదేశ్ ఫ్లాగ్ ఉంది. సో నువ్వు ఇండియానా కాదా, బంగ్లాదేశ్ కరెన్సీ చూసి వాళ్ళు నన్ను ఇంకోటి వస్తువులు పట్టుకోవడం, ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వేంటి, ఇట్లా మొత్తం అడగడం. ఓ పక్కనే ఉన్నాయి, పొద్దున్నుంచి ఏం తినలా చెప్తున్నా. ఇంకా ఇండియా ఇండియా ఇది అని చెప్పి ఇంకా ఓపిక లేకపోయినా చెప్తున్నా. మొత్తం ఇంకా సగం కూడా ఆర్లా ఇంపార్టెంట్ పెట్టేసుకొని ఇంక వచ్చేసాను. మొత్తం ఎడారి చుట్టూతా. సో ఇప్పుడు ఏంటంటే వెళ్ళి తినాలి. ఫస్ట్ ఆకలేస్తుంది బాగా. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు 9 కిలోమీటర్లు అంట సిటీ. దోల తీరిపోద్ది, మొత్తం ఇసుక రోడ్డు. ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం అయితే ఆగం కదా, మనం అనుకునే గమ్యాన్ని చేరుకుంటాం. చూద్దాం. ఓపిక అయితే లేదు. ఒక హోటల్కి వచ్చాను. సో ఇక్కడ పరోటా ఒకటే ఉందంట. తినేది కూడా చూపించలేను. తినేసి ఇంకా వెళ్ళి స్టే వెతుక్కోవాలి. ఇంకా నా ఓపిక అయిపోయింది. అవి భయ్యాకు దొరకనే దారా. మన వాళ్ళు టైర్లు లేపుతున్నారులే, సైకిల్ టైర్లు. ముచ్చటగా అనిపించి షూట్ చేస్తాను. పాప నిజంగా చాలా దూరం వచ్చారు. వాడైతే మామూలు కూడా కాదు, రిమూవ్ యువర్ మాస్క్. సో మామూలు ఒకలా సైకిల్ వాడైతే. సో ఓకే బాయ్ గైస్. సో నాకు అదొక బూస్టప్ వీళ్ళు. ఇంకా 3 కిలోమీటర్లలో పెట్రోల్ పంప్ ఉందంట. వెళ్ళిపోదాం. మన పర్మిషన్లు ఏమో మనం అడుక్కొని వస్తువులు చూసుకుందాం, ఏం పోయినాయా ఏమున్నాయా అని. సో సార్ పెట్రోల్ పంప్ ఓనరు. సో నాకేంటంటే స్పెషల్గా రూమ్ అలాట్ చేశారు. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ మూమెంట్. సో అసలుకే వస్తువులన్నీ తడిచిపోయి ఉన్నాయి. సో మన సైకిల్ ఈ టైంలో రూమ్ అంటే చాలా బెస్టే. మొత్తం చూసుకోవచ్చు ఏమేమి డ్యామేజ్ అయినాయి ఏంటనేది. థ్యాంక్ యూ సార్. నేనైతే ఈ టైంలో చాలా స్మార్ట్గా ఆలోచించి ఏవేవైతే తడిచినాయో మొత్తం కూడా ఒక రైస్లో అయితే పెట్టేయడం జరిగిందండి. నా మైక్ అన్నీ పెట్టాను. ఇది 50% వర్కౌట్ అవ్వచ్చు. రైస్లో మనం ఎప్పుడైనా పెట్టామనుకోండి, 48 అవర్స్ అట్లా ఉంచామనుకోండి, మొత్తం దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పీల్ చేసుకుంటుంది అనమాట రైస్ అనేది. రైస్కి ఆ ఎబిలిటీ ఉంది. నేను ఏదో యూట్యూబ్ వీడియోలో ఎప్పుడో చూశాను, గుర్తుకొచ్చి పెట్టేశాను ఇంకా. సో ఇది ఇట్లా క్లోజ్ చేసేస్తాను. రేపు మార్నింగ్ చూద్దాం. రేపు మార్నింగ్ అంటే నాకు తెలిసి 12 అవర్స్ మోస్ట్ ఆఫ్ ది. రేపు కూడా ఇక్కడే కొంచెం పర్మిషన్ అడిగి ఉండడానికి ట్రై చేస్తాను. ఉంచి ఇంకా అంతే వదిలేసి ఇంకా రేపు ఎల్లుండి మార్నింగ్ ఓపెన్ చేస్తే ఇంకా సెట్ అవ్వచ్చు నాకు తెలిసి. చూద్దాం. ఇంకా అది ఇవాళకైతే నా బతికేంటో ఏం అర్థం కావట్లా. సో పోన్లే అండి, స్టే దొరికింది, రూమ్ దొరికింది. లెక్క అని చెప్పను, ఏదో మొత్తానికి జరుగుతుంది. సో ఎప్పుడు బయట పనుకునేవాడిని, ఏంటి దొరకడం ఏంటి, నాకు నా సిచ్యువేషన్ అర్థం చేసుకున్నది. మొత్తం తడిచిపోయింది, టెంట్ ఆరబెట్టాను అక్కడ. సో ఏం అర్థం కావట్లా. ఇన్ని దరిద్రాల్లో కూడా మంచి అంటే ఇదే నాకు. ఒక ఫ్లోరు, ఒక రూము, వెచ్చంగా ఉంది, బాగుంది. ఇది కూడా తడిచిపోయింది స్లీపింగ్ బ్యాగ్. మీకు తెలుసు కదా ఇవాళ దరిద్రం మొత్తం వ్లాగు. సో ఇంకది. కానీ ఈ వీడియో కొంచెం బూస్టప్ అయింది అనుకోండి, నా బాధ అందరికీ తెలిసింది. దానికోసమైనా మీ అందరు లైక్ చేయండి. ఇంకోటి, మన వీడియో బూస్టప్ అవ్వాలంటే లైక్తో పాటు కామెంట్ కూడా మీ ఇష్టం. ఏదో ఒక పిచ్చి కామెంట్ చేసినా పర్లా, నన్ను తిట్టినా పర్లా, బూస్టప్ అవడం కోసం. సో పర్లా కామెంట్లు చేసి పడేసేయండి, ఏం పెట్టినా పర్లా. సరే ఇంకైతే నేనైతే ఉంటాను. అస్సాం అయిపోయాను. తమ్నేల్ ప్రకారమే ఉంది కదా, అస్సాంలో నిజంగా అస్సామే అయిపోయాను నేను ఇవాళ. ఆఖరి ఘట్టం మొదలైంది, చివరి రోజు. అవును, ఇంకా వ్లాగ్ అయితే అయిపోలేదు. ఏంటో దిక్కుమాల వ్లాగు. ఈ అస్సాం వచ్చి నిజంగా అస్సాం అయిపోయాను నేను. మొత్తం సర్వస్వంగా కోల్పోయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఏం లేదు, ఇవాళ నేను అస్సాం బోర్డర్ క్రాస్ చేసి అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అవుతున్నాను. ఎంటర్ అయిన తర్వాత ఈ దరిద్ర బ్లాగ్ అనేది ఇంకా ఎండ్ అయిపోద్ది. అప్పటి వరకు అవ్వదు. చాలా కోల్పోయాను నిన్న. మార్నింగ్ సైకిల్ మొత్తం ప్యాక్ చేసుకున్నా. సో ఇంకా మనం మాట్లాడుకుందాం మిగతా కష్టాలు నష్టాలు. ఇప్పుడు మాట్లాడుకుందామండి నా వస్తువులు ఏమేమి బాగున్నాయి, ఏమేమి పోయినాయి అనేది. ఫస్ట్ నా గాలి పెట్టుకునే మిషన్ అయితే సైకిల్కి సెట్ అయిపోయింది ఫైనల్గా.
ఏం లేదు, నా ఎదురు నేను ఉండే పెట్రోల్ బంక్ ఎదురు ఒక చిన్న రిపేరింగ్ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి అడిగాను, మీ దగ్గర ఎయిర్ మిషన్ ఏమైనా ఉందా కొంచెం వాటర్ బయటికి తీసేసుకోవడానికి అని అడిగాను. హెయిర్ డ్రైయర్ ఇచ్చాడు. హెయిర్ డ్రైయర్తో మొత్తం కూడా నీట్గా చేశాను. అప్పుడు సెట్ అవ్వాలా, మార్నింగ్ చూస్తే సెట్ అయిపోయింది. ఇంకా మైక్ కూడా అలాగే చేశాను, బట్ మైక్ నో యూజ్ అండి. మైక్ అయిపోయింది ఇంకా మైక్ పని. అక్షరాల నేను అప్పట్లో 33,000 రూపాయలు పెట్టి కొన్నాను. మైక్ అయిపోయింది. గింబల్ అయితే ఒక్కోసారి సౌండ్ వస్తుంది, ఒక్కోసారి రాట్లా. ఇంకా పవర్ బ్యాంక్స్ విషయం అంటారా, పవర్ బ్యాంక్స్ అంటే 2 వర్క్ అవుతున్నాయి లక్కీగా చెప్పాలంటే. 2 కూడా వర్క్ అవుతున్నాయి, హ్యాపీగా ఉంది. మైక్ లేదు. ఇంకొకటి మా బ్రదర్ నాకు పంపించిన ఐఫోన్ 13 Pro అయితే వర్క్ అవుతుంది, హ్యాపీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఐఫోన్ 7 Plus ఉంది నా దగ్గర. సో అది కూడా తెచ్చుకున్నాను స్పేర్కి, అది కూడా ఆన్ అవ్వట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఆండ్రాయిడ్ మొబైలు, అది డిస్ప్లే బయలిపోయింది, అది కూడా ఆన్ అవ్వట్లేదు. సో ఇవన్నీ కూడా నేను ఆంధ్ర వెళ్ళిన తర్వాత చూసుకోవాలి, ఎందుకంటే టైం టేకింగ్ ప్రాసెస్. మొత్తం నీట్గా ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవాలి ఏం పోయినాయి ఏమున్నాయి అనేది. సో బాగానే లాస్ అయ్యానండి నిన్న నేనైతే, చెప్పలేము అవన్నీ కూడా. ఇంకా నేనైతే బోర్డర్ క్రాస్ చేస్తాను. బోర్డర్ క్రాస్ చేసేసి ఎలా ఉంది ఏంటి మాట్లాడుకుందాం. ఇంకా నేను యాక్చువల్గా షూట్ చేద్దాం అనుకోవాలా. సో చూస్తున్నారు కదా, ఇది 70 రూపాయలు అంట. ఇక్కడ హాఫ్ ఒకటి ఫుల్ ఒకటి ఉందని చెప్పాడు భయ్య ఫస్ట్. సో నేను హాఫే చెప్పాను, బడ్జెట్లో తినేద్దాం మార్నింగ్ అని చెప్పి. తర్వాత భయ్య ఏమనుకున్నాడు ఏంటో, ఆమ్లెట్ కావాలని అడిగాడు, ఆమ్లెట్ ఇచ్చాడు. మళ్ళీ దీంట్లో ఎగ్ మిక్స్ చేశాడు. సో హాఫ్ అని చెప్పి ఫుల్ ఇచ్చేసాడు. ఎందుకో ఒక మెమరీ గుర్తుండిపోవడం కోసం చేస్తున్నాను. చిన్న రెస్టారెంట్ ఇది. సో సైకిల్ తోకుండా వస్తున్నాం అని ఇది ఒక అడ్వాంటేజ్. ఇంకా కాసేపట్లో క్రాస్ చేస్తున్నా బోర్డరు. చిన్న విషయం, ఇక్కడ డ్రింక్స్ ఇట్లాగే ఉంటాయి, డైరెక్ట్ కేసులో నుంచి తీసుకొని తాగడమే, కూలింగ్ ఏముండవు, గుర్తుపెట్టుకోండి. నార్త్ ఈస్ట్ మొత్తం అంతే, ఇంకా చల్లంగా ఉంటాయి, వెదరే చల్లంగా ఉంటుంది. ఇంకా డ్రింక్స్ చల్లంగా తాగుతాడు. ఇక్కడ నన్ను ఐఎల్పి అడిగారు, ఫస్ట్ టైం అడిగింది ఈ నార్త్ ఈస్ట్ కంట్రీలో. నన్ను ఫస్ట్ ఐఎల్పి అడిగింది ఇక్కడే అరుణాచల్ ప్రదేశ్లోనే. సో ఇక్కడే బోర్డర్ దగ్గర ఉన్నాను, ఇదే బోర్డరు. సో ఇంకా ఏంటో నా టైం అసలు బాగున్నట్లేదు. ఈ ఐఎల్పి ఏంటో ఫస్ట్ టైం అండి ఇప్పుడు దాకా ఈ నార్త్ ఈస్ట్లో ఐఎల్పి అడిగింది. ఐఎల్పి అంటే ఇన్నర్ లైన్ పర్మిట్, సైకిల్కి కూడా ఇన్నర్ లైన్ పర్మిట్ కావాలా. సర్లే, ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు వెళ్తే, 3 కాదు 6 కిలోమీటర్లు వెళ్తే మళ్ళీ వెనక్కి అక్కడ ఏదో ఉందంట ఆఫీసు, అక్కడ వెంటనే ఇస్తారంట. దరిద్రం ఏంటంటే ఈరోజు ఆదివారం, సండే. మళ్ళీ ముందరకు వచ్చి వెనక్కి వెళ్ళడం అంటే వాళ్ళ కష్టమే అండి, కానీ తప్పదు. ఇక్కడికైతే ఒక చోటకి వచ్చాను, రోడ్డు మీద. ఆఫీస్ కాదండి, ఇది ఒక చిన్న షాప్ టైప్ అనమాట. చూస్తున్నారు కదా, అరుణాచల్ ప్రదేశ్ ఆన్ ఈఏఎల్పి వీళ్ళు అప్లై చేస్తారు. వీళ్ళ దగ్గర అప్లై చేస్తే వెంటనే ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తుందంట. సో వీళ్ళ నెంబర్ కూడా నేను మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను. 300 रुपीज़ टूरिज्म ILP भैया. ऑनलाइन में भी सेम है 300 रुपीज़. ऑनलाइन में कितना? ऑनलाइन में, हाँ ऑनलाइन में ये आपका आएगा, एक टूरिज्म का है 300 आएगा. 300. हाँ. आप भी 300 रुपीज़ కామన్ है. हाँ. ఓకే, ఆన్లైన్లో 300 ఉంది, వీళ్ళ దగ్గర 300 తీసుకుంటున్నారు. వీళ్ళ నెంబర్ స్క్రీన్ పైన ఇచ్చా కదా, మీరు కాల్ చేసి వీళ్ళకి డీటెయిల్స్ అన్నీ పెట్టి కొంత అమౌంట్ వీళ్ళకి ఫోన్పే చేశారనుకోండి, వీళ్ళు ఐఎల్పి అనేది పంపించేస్తారు. సో ఈజీ ప్రాసెస్. నేను కష్టపడినంత కష్టపడకుండా మీకు ఈజీ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర వీళ్ళ నెంబర్ ఉందనుకోండి, అక్కడే ఉండి నేను మనీ కొట్టేసేవాళ్ళు, వీళ్ళకి డాక్యుమెంట్స్ అన్నీ పంపించేవాడిని. సో నాకేం తెలియదు కాబట్టి నేను మళ్ళీ వెనక్కి వచ్చాను. సో 6 కిలోమీటర్స్ వెనక్కి వచ్చాను. ఫస్ట్ టైము ఈ అఖండ సైకిల్ యాత్రలో వెనక్కి రావడం. సో అప్లై చేస్తున్నాడు బ్రదరు, నా ఓటర్ కార్డు ఇచ్చాను. సో 300 పే చేస్తే ఫోన్పే కూడా ఉంది వీళ్ళ దగ్గర. ఇంకా ఐఎల్పి రంగాన్ని తీసుకొని నేను క్రాస్ చేసేస్తాను, ఇటానగర్ వెళ్తా ఈరోజు. మొత్తం వాళ్ళే చూసి టైప్ చేసేస్తున్నారు, మన దాంట్లో ఉన్నాయి డీటెయిల్స్, మనకి ఏం పని లేదు. ఇంకా చూస్తున్నారు కదా, ఇది కదా సుఖం అంటే. ఐఎల్పి అయితే 2 పేపర్లు చూపించను, దాంట్లో పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. సో 2 పేపర్స్ అండి. సో మన ఫోటో అట్లా ఉంటుంది. సో 2 పేపర్లు ఇస్తారు. సో ఈ 2 పేపర్లు తీసుకెళ్ళి అక్కడ గేట్ దగ్గర చూపిస్తే బై డైరెక్ట్లీ ఎంట్రీ देखा डायरेक्टली एंट्री. ठीक है भाई, धन्यवाद, थैंक यू. पैसे किया ऑलरेडी, एक बार चेक करो. 300 हो गया. సో మీకు నెంబర్ అయినా ఇచ్చా కదా, మీరు కాల్ చేసి వచ్చేసేయచ్చు. भाई कितना दिन भाई वैलिडिटी ILP वैलिडिटी? 1 महीने.
एक महीने कोई ప్రాబ్లం అవుతా नहीं ఒక నెల అంతా తిరగొచ్చు ఈ ఐఎల్పి ఉంచుకొని మనం. సో ఇంకా వెళ్ళిపోదామండి ముందరికి మన ప్రయాణం. బాయ్ బాయ్. నేనైతే ఇంకా ఐఎల్పి చూపించేశాను. చూస్తే వాళ్ళైతే నన్ను పంపించేశారు. జస్ట్ చూసి పంపించేశారు. ఐఎల్పి పేపర్లు ఏవైతే ఉన్నాయో నీ దగ్గర పెట్టుకో, నీకు ఒకవేళ యూజ్ అవ్వచ్చు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నప్పుడు అని చెప్పారు. మనం బొంగి ఎన్ని రోజులు ఉంటాం, 2 రోజులు ఉంటాం మహా అయితే. బట్ అయినా కానీ ఒకవేళ మీరు వచ్చే పని అయితే కనుక ఒక ఫోటో తీసుకొని పెట్టుకోండి. ఒకవేళ పోయినా ఉంటుంది సేఫ్ సైడ్కి క్రాస్ చేసే వెనమాలు కనపడితే ఆ జెండాలు కనపడుతున్నాయి కదా, అదే ఇంకా బోర్డరు. వెల్కమ్ టు అరుణాచల్ ప్రదేశ్. ఇదే అరుణాచల్ ప్రదేశ్. ఇది ఒక పెట్రోల్ పంపు, ఇండియన్ ఆయిల్ అనుకుంటా. సో ఇక్కడికి వచ్చి పర్మిషన్ అడిగాను, ఇచ్చేసారండి. సో చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. సో ఇంకోటి ఏంటంటే టెంట్ కాదండి, డైరెక్ట్ రూమే చూపిస్తా అన్నారు. సో శుక్రియా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రూమ్ ఇస్తా అన్నారు, బట్ అయినా కానీ నేనే బయట అడిగాను, బయటే పనుకుందాం అని డిసైడ్ అయిపోయా. సో దీనిపైన టెంటే వేసుకోమన్నాడు. దీనిపైన అంటే సెట్ అయిద్దిలే. సో బాగానే ఉంది. సో ఇంక అదండి ఈ వీడియోలో. మొత్తానికి టెంట్ వేసుకొని నిద్రపోతున్నాం. రేపు వచ్చే వీడియో అయితే ఇటానగర్ క్యాపిటల్. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరమే ఉంది. సో ఇబ్బంది లేదు, వెళ్ళిపోవచ్చు. సో ఇంకా ప్రశాంతంగా నిద్రపోయి వాష్రూమ్ అదంతా కూడా ఉంది అక్కడ. సో ఇబ్బంది లేదు. సో ఇంకేముంది, అస్సాం అయిపోయాను నేను. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాను. సో ఈ వీడియో మీరు ఏం చేస్తారో అది చేసేయండి. మీ కష్టం నా కష్టం మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికే.